నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. మామూలుగా అయితే ఏదో ఒక రీజన్ పట్టుకుని ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇవాళేంటి కనీసం ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అసలు తను ఎక్కడికి వెళ్ళినట్టు? చెప్పండి సార్. నార్మల్గా అడగొచ్చు కదరా, అంత విసిగేంట్రా నీకు? ఏంటి సార్, మా ఆఫీసు కూడా మేము చూపించుకోకూడదా? మా ఏడు పెద్ద మమ్మల్ని ఏడోనివ్వండి సార్. మీకేం కావాలో చెప్పండి, చేసి పెడతాను. ముందు నీ వేషాలు తగ్గించి ఆఫీస్లో ఉన్నప్పుడు కొంచెం మర్యాదగా బిహేవ్ చేయి. ఈ మర్యాద సరిపోతుందా సార్? ఇప్పుడు చెప్పండి సార్. రే, నేను లేచానంటే నీకు మామూలుగా ఉండదు. లేచి మీరు ఇది రండి చూద్దాం. ఈ ఆతి తగ్గించుకుని నేను దేనికి పిలిచానో అది అడుగు. నేను ఇందాక నుంచి అదే అడుగుతున్నా సార్, మీరే చెప్పట్లేదు. తనేమైనా ఫోన్ చేసిందా? లేదు సార్. సరే, ఒకసారి ఫోన్ చెయ్యి. దేనికి సార్? ఎక్కడుందో ఏం చేస్తుందో ఒకసారి కనుక్కో. వెళ్ళిన దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేనే కాల్ చేయడం లేదు కదా సార్. అంతగా మీకు మీ ఆవిడ మీద అక్కరుంటే, ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే మీరే ఫోన్ చేసుకోండి. మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా సార్. ఒకవేళ డైల్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేనే డైల్ చేసి మీ చెవు దగ్గర పెడతాను. అంతేగాని మీ ఇద్దరి మధ్య నన్ను హనుమంతుని వేషం వేయమనకండి. అసలు నేను అశోకవనంలో ఉన్నట్టున్నాను. రే, ఫోన్ చేసి విషయం కనుక్కోమని చెప్పినందుకు ఎందుకురా ఇంత ఓవర్ చేస్తున్నావు? అలాంటి పనులు నేను చేయను సార్. సర్లే, వెళ్ళు. నా దగ్గర ఈగో చూపించడం కాదు సార్, కొన్ని విషయాల్లో ఈగో వదిలేస్తే మీకే మంచిది. ఈగో వదిలేమనేందుకు చూపులతోనే కాల్చేసేలాగా చూపండి సార్. నేను వెళ్తానులేండి. మీరు ఈ కోపం కూడా తగ్గించుకుంటే మంచిది. వేర్ ఆర్ యూ? ఏంటి, మెసేజ్ పంపిస్తే మెసేజ్ కూడా చూసుకోవట్లేదు? ఏంటిది, కాల్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మేడం, 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 ఫోన్ రింగ్ అవుతుంది మేడం. ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? ఇదేంటి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే? నేను మెసేజ్ చేస్తే చూసుకోలేదు, 2 సార్లు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఇప్పుడు నువ్వు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తానా? చేయను. దేవకి, ఒక 10,000 ఉంటే ఇవ్వా? 10,000? దేనికి? తర్వాత చెప్తాను, ముందు నువ్వు 10,000 ఇవ్వు. 10,000 కాకపోతే 1,00,000 ఇస్తాను, కానీ ఎందుకు అని తెలియాలి. కన్నతల్లి కూడా కారణం చెప్పాలా? ఎవరైనా సరే కారణం చెప్పాలి. అది సరైనదైతే అప్పుడు ఇస్తాను.
సరే, నా మనవడి కోసం అడుగుతున్నాను, ఇవ్వు. సుధీర్ కోసమా? అవును. పాపం వాడి అకౌంట్లు కార్డులు ఏమీ పనిచేయకుండా చేశారు. ఖర్చు పెట్టుకోవడానికి రూపాయి కూడా లేదని మొహం మార్చుకుని కోపంగా కూర్చున్నాడు. కూర్చున్న చోటు నుంచి కదలట్లేదు, తినడానికి రావట్లేదు, మాట్లాడుతుంటే కసురుకుంటున్నాడు. వాణ్ణి అలా చూడలేకపోతుందని దేవకి. ఎప్పుడు చూసినా మైనర్ బాబులాగా దర్జాగా తిరిగేవాణ్ణి తీసుకొచ్చి గదిలో ఓ మూలన కూర్చోపెట్టేశారు. వాడి గురించి ఒక్కసారి ఆలోచించు దేవకి. వాడికలా జరగాల్సిందే. వాడి కోసమైతే 10 రూపాయలు కూడా ఇవ్వను. వాడు నీ కన్న కొడుకు దేవకి, నా సొంత మనవడు. మన కుటుంబానికి వారసుడంటే వాడే, మన రక్తం దేవకి వాడు. నువ్వెన్ని చెప్పినా సుధీర్ విషయంలో మాత్రం నేను రాజీ పడినమ్మా. ఒక పెద్ద విషయాన్ని టార్గెట్ చేసినప్పుడు మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. వాడు 2-3 గంటలు మొహం మార్చుకుని గదిలో కూర్చునున్నాడంటేనే నువ్వు చూడలేకపోతున్నావే. అలాంటిది వాడు జీవితాంతం ఎలాంటి ఐడెంటిటీ లేకుండా ఒక అనామకుడిగా ఉండిపోతాడంటే నేనెలా చూస్తూ ఉండాలి? ఇన్నేళ్లు నేనిదంతా చేస్తుంది ఎవరి కోసం? వాడి కోసం కాదా? ఇంత సంపాదన కూడబెట్టింది వాడి కోసమే కదా. కాని వాడు మాత్రం ఈ సంపదని, ఆస్తిపాస్తుల్ని కాపాడే తెలివితేటలు సంపాదించుకోకుండా జులాయిలాగా తిరుగుతానంటే నేనెలా చూస్తూ ఉండాలమ్మా? అందుకే ఇవన్నీ వాడికి తెలియడం కోసమే నందు వాడి కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసి అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి పెట్టాడు. వాడి తిక్క ఎప్పుడు కుదురుతుందో కుదర్ని, అప్పుడు వాడే దిగొస్తాడు. అప్పుడు వాడికి చెయ్యాల్సినవన్నీ చేద్దాం. ఏంటో నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం వాడినల్లా చూడలేకపోతున్నాను. అవును, మధు నందుతో పాటు ఆఫీస్కి వెళ్లకుండా పనుందని చెప్పి ఇందుని చూడ్డానికి బయలుదేరింది. ఏం జరుగుతుందంటావ్? ఫోన్ ఏమైనా చేసిందా? మనం చెయ్యాల్సిన పని చేశాం. ఇందు గురించి అవసరమైనంత అలజడి రేపి నందు మీద నుంచి ఇందు వైపుకి తన దృష్టిని మరల్చి మధు నటువైపు పంపించిందే మనం కదా. తన కుటుంబం మంచి కోరుతున్నట్టు, వాళ్ళక్క బాగోగుల కోసమే ఇదంతా చేస్తున్నట్టు అంతా నమ్మబలికి మాట్లాడాను కదా. అక్కడ ఏం జరిగినా నాతో కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటుంది? అప్పటి వరకు మనం ఎక్కువ అత్యుత్సాహం చూపించి ఎప్పుడూ బయటపడకూడదు. నందు మీద నుంచి తన దృష్టి మరల్చాలి అనుకున్నాం, మరల్చాం. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. దాన్ని బట్టి మనమేం చేయాలో చేద్దాం. ఏమో అబ్బా, ఏంటి ఏదో అపశకునం పలుకుతున్నట్టు నా కుడికన్ను అదురుతుంది? అది అపశకునం కాదు, వయసైపోతుండడం వల్ల ఎదురయ్యే నరాల బలహీనత. అలా వేళాకోళం ఆడకు. నాకెందుకో శకునమే సరిగ్గా లేదనిపిస్తుంది. ఈ మధ్య మనం ఏం చేసినా అన్నీ మనకి వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. నందు నుంచి ఆ పిల్ల దృష్టిని మరల్చడానికి ఎక్కడుందో ఎలా ఉందో తెలియని వాళ్ళక్క గురించి తెలుసుకుని మధుకి చెప్పావు. ఇప్పుడు మధు వాళ్ళక్కని కలవడానికి వెళ్ళింది. కలుస్తుంది, కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. వాళ్ళక్క గురించి తెలుసుకున్న మధు ఊరికే ఉంటుందా? వెళ్ళి వాళ్ళమ్మా నాన్నలతో మాట్లాడి రాజీ కుదురుస్తుంది. ఇప్పుడు ఈ పిల్లేం చెప్పినా కాదనే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి రాజీ పడతారు. వాళ్లకున్న సమస్య తీరిపోతుంది. వాళ్ళు పండగ చేసుకుంటారు. మనం మాత్రం ఆ పండగ చూడలేక కడుపు కాల్చుకుని కూర్చోవాలి. ఇదొక్కటే కాదు దేవకి, ఆ పిల్ల విషయంలో మనం ఏం చేసినా అది ఆ పిల్లకి అనుకూలంగానే జరిగిపోతుంది. ఆ పిల్ల గట్టిగా దెబ్బతినేలాగా ఏమీ చేయలేకపోతున్నాం. ఈ విషయంలో మాత్రం అలా జరగదు. ఇంతకాలం మనం ఏం చేసినా తనకున్న అదృష్టం కొద్దీ అన్నీ తనకు అనుకూలంగా జరిగిపోయాయి. కానీ ఈసారి అలా కాదు. అమ్మా, అక్కొచ్చింది. హాయ్ అక్క. హాయ్ దివ్య. ఎగ్జామ్స్ కి బాగా చదువుతున్నావా? ఏంటో నక్క, మొన్న ఎగ్జామ్స్ రాసినట్టుంది, మళ్ళీ ఇంతలోనే ఎగ్జామ్స్. చాలా చిరాగ్గా ఉంది అక్క. చదువుకోవడానికే చిరాగ్గా ఉంటే ఫ్యూచర్ లో ఇంకా చిరాగ్గా ఉంటుంది. ముందు చదువు మీద దృష్టి పెట్టు, సరేనా? సరే పద. వాళ్ళ అక్కకి వాళ్ళ కుటుంబానికి మధ్య రాజీ కుదర్చాలంటే అదృష్టం ఒక్కటే సరిపోదు. ఒక మూర్ఖుణ్ణి గెలిచేంత విషయం ఉండాలి. అమ్మా, నన్ను
అరే త్రివేణి. అమ్మా మధు అమ్మా మంచినీళ్ళు తీసుకో. నానేరమ్మా. నానా. ఎందుకంటే వాళ్ళ నాన్న రామచంద్ర ఒక మూర్ఖుడు, ఎమోషనల్ ఇడియట్. ఆ మూర్ఖుడికి ఎంతసేపు పరువు ప్రతిష్టే ముఖ్యం. తన పెద్ద కూతురు చేసిన పని వల్ల తన గౌరవం మంటగలిసిపోయిందని, తన కుటుంబం పరువు మొత్తం బజార్లో పడిపోయిందని కోపం ఉక్రోషం తప్ప అతనిలో రాజీ పడ్డానికి అవసరమయ్యే జాలి దయ లాంటివి లేవు. అమ్మా మధు. నానా. ఏంటమ్మా వస్తున్నట్టు ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు? మిమ్మల్ని చూడ్డానికి కూడా కాల్ చేసి రావాలా నానా? అలా అని కాదమ్మా, నువ్వు వచ్చే సమయానికి ఏదైనా పనిబడి బయటికి వెళ్ళిపోతే నిన్ను మిస్ అయిపోతాను కదమ్మా, అందుకే అలా అన్నాను. నానా మీరు ఈ టైంలో ఇంట్లోనే ఉంటారని నాకు తెలుసు నానా. అయినా నువ్వు అల్లుడి గారికి ఆఫీస్కి తోడుగా వెళ్లాల్సిందానివి ఇలా ఎందుకు వచ్చావు? అల్లుడి గారిని ఆఫీస్ దగ్గర దించేసి వచ్చావా? అల్లుడి గారికి ఇబ్బంది అయిపోతుందేమో కదమ్మా. రూతర్ అన్నయ్య ఉన్నారు కదా నాన్న, ఆ అన్నయ్య చూసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. అవునా? అయితే పర్లేదు. ఇంతకీ టిఫిన్ చేసావా లేదా? చేశాను నానా. నానా నేను మీతో ఓ విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటమ్మా? రండి నానా, అలా కూర్చోండి, రండి. పెళ్ళయి ఇన్ని రోజులవుతున్నా ఆ పిల్ల పేరెత్తితేనే విరుచుకు పడిపోయే మనిషి ఆ పిల్లనంత సులువుగా ఎలా క్షమిస్తాడో, ఎలా దగ్గరికి తీసుకుంటాడో? ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. చెప్తా నానా, నేను మాట్లాడేటప్పుడు నన్ను పూర్తిగా మాట్లాడనివ్వాలి, కోప్పడకూడదు. నీ మీద ఎందుకు కోపడతానమ్మా? నేను మాట్లాడే విషయం మీకు కోపం తెప్పించొచ్చేమో. వాస్తవానికి కోప్పడాల్సిన విషయం కాదు. అసలు కోపడాల్సిన విషయం కానప్పుడు నేనెందుకు కోపడతానమ్మా? ఇంతకీ విషయం ఏంటి? దేని గురించి? అక్క గురించి నాన్న. నువ్వెంతైనా చెప్పు దేవకి, కన్న తండ్రికి ఎప్పుడు కూతురి మీద ప్రేమ ఉంటూనే ఉంటుంది. పైగా ఈ మధు సామాన్యురాలు కాదు, ఏదో ఒక రకంగా తండ్రి మనసు కరిగించేసి వాళ్ళిద్దరికీ రాజీ కుదిరిచేస్తుంది. ఇందుకే చెప్పాను నాన్న, అక్క ప్రస్తావన తీసుకురాగానే మీరు చిరాకు పడిపోతున్నారు. ప్లీజ్ నాన్న, కాస్త ఓపిగ్గా నేను చెప్పేది వినండి. నీ కూతురు అంతలా చెప్తుంది కదా, అసలు తనేం చెప్తుందో పూర్తిగా విను నాయనా. నువ్వనుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చేసి వాళ్ళందరూ సంతోషంగా ఉండే పరిస్థితే వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అలాంటి సిచ్యువేషనే వస్తే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది నాకు బాగా తెలుసు. అమ్మా మధు, దయచేసి తన ప్రస్తావన మాత్రం తీసుకురాకు. అలా అంటే ఎలా నాన్న? అక్క పరే మనిషి కాదు కదా, నా తోబుట్టువు, నీకు పెద్ద కూతురు. నా పెద్ద కూతురు నువ్వే మధు. నా చిన్న కూతురు దివ్య, ఇంకెవరూ లేరు. సరే, అలానే అనుకోండి నాన్న. నేను మీ పెద్ద కూతురు అయినప్పుడు నేనేదైనా చెప్తే మీరు వింటారా లేదా? మా అక్క అమాయకత్వం వల్ల, మీకు చెప్పే ధైర్యం లేకపోవడం వల్ల పొరపాటు చేసింది. పెద్ద మనసుతో క్షమించేయచ్చు కదా నాన్న. పొరపాటున ఒక తప్పు చేస్తే అర్థం చేసుకుని క్షమించేయచ్చు, కానీ తను పనిగట్టుకొని నన్ను, మన కుటుంబాన్ని తలదించుకునేలా చేసింది. నా స్నేహితుని కొడుకుతో సంబంధం కుదుర్చుకునే ముందు తనకి ఇష్టమేనా అని అడిగితే సరే అని తల ఊపింది. ఆ తర్వాత తాంబూలాలు పుచ్చుకున్నాం, పత్రికలు పంచిపెట్టాం. పెళ్లి పనులు ప్రారంభిస్తున్నప్పుడు కూడా అన్నిటికీ సమ్మతమే అన్నట్టు మౌనంగా ఉండి ఆఖరి నిమిషంలో నన్ను,
నా నమ్మకాన్ని చంపేసి వెళ్ళిపోయింది. తనంత మోసం చేస్తే అంత సులువుగా ఎలా మర్చిపోమంటావు, ఎలా క్షమించమంటావు? నేను పడుతున్న బాధను చూస్తూ కూడా ఇలా క్షమించమని అడగడం కరెక్ట్ కాదు మధు. నానా, మీరు ఇదే విషయాన్ని పదే పదే తలుచుకొని బాధపడుతుంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? గడిచిపోయిన గతాన్ని వెనక్కి వెళ్ళి సరిచేయలేం కదా. కానీ మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు పరిస్థితిని సరిచేయచ్చు నానా. మధు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే, ఎవరి కర్మను వాళ్ళు అనుభవిస్తారు. నానా, దయచేసి అలా అనకండి. అక్కని కలిసి మాట్లాడే వస్తున్నాను. తన్ను చూడ్డానికి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? మీరొక మనిషిని ద్వేషిస్తున్నారని మిగతా వాళ్ళంతా కూడా ఆ మనిషిని ద్వేషించాలనుకోవడం మానవత్వం కాదండి. అవునులే, నమ్మిన వాళ్ళందరినీ మోసం చేసి కర్కశంగా గొంతులు కోసి వెళ్ళిపోయిన మనిషి మాత్రం నీకు మానవత్వం ఉన్న మనిషి. ఆ మహాతల్లి చేసిన గాయాన్ని భరించలేక బాధపడుతున్న నేను రాక్షసుణ్ణి. అలాగే అనుకోండి, మీ ఇష్టం. నా దగ్గర మాత్రం ఆ మనిషి ప్రస్తావన మాత్రం తీసుకురాకండి. నాయనా, దయచేసి మాటా మాటా పెంచుకొని గొడవ పడకండ్రా. మనశ్శాంతి లేకుండా పోతుంది. దానికి తోడు దివ్యకి పరీక్షల టైము దగ్గర పడుతుంది. ఇంట్లో ఇలా గొడవలు జరుగుతుంటే ఈ పిల్ల ఎలా చదువుకుంటుందిరా? ఈ పిల్లని దృష్టిలో పెట్టుకొనైనా గొడవలు పడకండ్రా. మధు ఏం చేసినా ఆలోచించి ఆచి తూచి అడుగేస్తుందని, తనేం చేసినా మంచి కోసమే చేస్తుందని నువ్వెప్పుడూ ఎన్నోసార్లు అన్నావు కదరా. అలాంటి మధు వెళ్ళి ఇందుని కలిసొచ్చి ఏదో చెప్పాలనుకుంటుంది కదా. అసలేం చెప్తుందో ముందు విను నాయనా. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను విన్నమ్మా. ఆయన వినరత్తయ్యా. కన్న తల్లి మాట వినరు, కట్టుకున్న భార్య మాట వినరు, కన్న బిడ్డ మాట వినరు, ఎవ్వరి మాట వినరు. అబ్బా, నువ్వు ఊరుకోవే రమణి, మాట్లాడుకు. మధు మాట్లాడుతుంది కదా, నువ్వు కాసేపు ఊరికే ఉండు. ప్లీజ్ నాన్న, కోప్పడకుండా వినండి. అక్క చేసింది ముమ్మటికి తప్పే. అక్క చేసిన తప్పుని సమర్థించడానికో, మీరు చేస్తుంది తప్పు అని వాదించడానికో నేను రాలేదు. కానీ తప్పు చేసిన అక్కని క్షమించాల్సిన బాధ్యత మాత్రం మీకుంది నాన్న. దయచేసి అక్కని క్షమించి ఆదరించండి నాన్న. మనం ఎంతమంది ఉండి కూడా అక్కని ఎవరూ లేని ఒంటరి దానిలో వదిలేయద్దు నాన్న. ఆవిడ గారు ఎందుకు ఒంటరవుతుందమ్మా? కావాల్సిన మనిషిని, ఆ మనిషి కుటుంబాన్ని నమ్ముకొని వెళ్ళిపోయింది కదా. తనకు కావాల్సిన మనుషులు తనకున్నారు. తన దృష్టిలో మనం ఎప్పుడో చచ్చిపోయాం. దయచేసి అలా మాట్లాడకండి నాన్న. అక్క ఎంత బాధపడుతుందో తెలుసా మీకు? అది అబద్ధం. మనం ఏమైపోతామని భయం కాని బాధ కాని తనకి ఉండుంటే ఇంత పని చేసుండేదా? నిన్ను చూసి ఏదో మొసలు కన్నీరు కార్చుంటుంది. అది నమ్మేసి నువ్వు వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నావు. ఆ మనిషిని నమ్మొద్దమ్మా. రేపు నిన్ను కూడా నట్టేట ముంచేస్తుంది. అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నారు? కన్నవాళ్ళైనా ముంచేసిన మనిషికి తోడబుట్టిన దాన్ని ముంచడానికి తనకో లెక్క అమ్మా. ఇంకెప్పుడు తనను చూడాలని, తనతో మాట్లాడాలని ప్రయత్నం చెయ్యకమ్మా. అలా ఉండడం నా వల్ల కాదు నాన్న. మీరు కోపంలో ఏదేదో అనేస్తున్నారు. వింటుంటే నాకే చాలా బాధేస్తుంది. దయచేసి అక్క గురించి అలా మాట్లాడకండి నాన్న. ఆయన అలాగే మాట్లాడతారమ్మా. అమ్మా, దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటావా? నాన్న, అక్కని మీరు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు.
అక్క పొరపాటున కన్నీరు పెడితే మీరు తట్టుకోలేకపోయేవారు. అలాంటి అక్క గురించి మీరే అలా మాట్లాడుతుంటే వినడానికి చాలా కష్టంగా ఉంది నాన్న. అది ఏడిస్తే చూడలేకపోయినందుకే ఇప్పుడు రోజు నేను ఏడ్చేలా చేసి వెళ్ళిపోయింది. మీతో వచ్చిన సమస్య ఇదే నాన్న. ప్రేమిస్తే అపరిమితంగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే విపరీతంగా ద్వేషిస్తారు. కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలి నాన్న. నాకు చేత కాదమ్మా. నేను ఏది చేసినా నా మనసు పూర్తిగానే చేస్తాను. గాయపడిన మనసుకే తెలుస్తుందమ్మా ఆ గాయం తాలూకు బాధ. మీకు ఎవ్వరికీ తెలీదు. ఎందుకు తెలీదు నాన్న? మాకు బాధ ఉంది. మీరెంత బాధపడుతున్నారో కూడా మాకు తెలుసు. ఒక మనిషి మీద మనకి నిజంగా ప్రేమ ఉంది అంటే ఆ మనిషి చేసే తప్పుల్ని కూడా క్షమించగలిగినప్పుడే నాన్న ఆ ప్రేమకి విలువ. ఆ తప్పుని క్షమించలేకపోతే ప్రేమించడంలో అర్థమై ఉంటుంది నాన్న. ఇన్నాళ్ళు మీరు చూపించిన ప్రేమ ఏమైనట్టు, ఎట్టుపోయినట్టు? అసలు ఆ ప్రేమ నిజమన్నట్ట కాదన్నట్ట? కాదమ్మా, నా ప్రేమ నిజం కాదు, నేను నిజం కాదు. ఆవిడ గురించి వదిలేయమ్మా. మీరు నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు నాన్న. నువ్వు వెళ్ళి ఆ మనిషిని చూసొచ్చి ఆ విషయం గురించి ఇంకా నాతో మాట్లాడుతుంటే నువ్వే నన్ను బాధ పెడుతున్నావు. నేను మిమ్మల్ని బాధపడుతున్నానా? ముమ్మాటికి బాధ పెడుతున్నావు. దయచేసి ఆ మనిషి గురించి మాట్లాడుకో. అసలు ఆ మనిషి గురించి మాట్లాడేదైతే నువ్వు కూడా నాతో మాట్లాడద్దు. ఎక్కడికి బయలుదేరావురా? నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. మీ పెద్ద కొడుకు మీరు అందరూ కలిసి నన్ను ఒక చచ్చు సన్నాసుల జమ కట్టి నేను ఒక పైసా కూడా పనికిరానని తేల్చేశారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. సుధీర్, ఆగండి. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇల్లు వదిలి వెళ్తానంటున్నాడు. ఏంటి సుధీర్ మీరు చేస్తుంది? ఈ రోజుతో ఈ ఇంటికి నాకున్న రుణం తీరిపోయింది. ప్లీజ్ సుధీర్. నేనెవరి మాట విందల్చుకోవట్లేదు.